చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా అందరూ కూడా ఇంటర్ తర్వాత ఎంపీసీ వాళ్ళే కాకుండా చాలా మంది ఆప్ట్ చేసుకునేది ఇంజనీరింగ్ అనే కోర్సు. అయితే ఇందులో ఉన్న మల్టిపుల్ కోర్సెస్ కారణంగానో లేకపోతే రకరకాల కారణాల వల్ల ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. సో మేజర్గా ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ దీని వెనుకున్న కారణాలు ఏంటి? ఇలాంటి టైంలో పేరెంట్స్ అంటే డిసిషన్ తీసుకోవాలి, ఎలాంటి గైడెన్స్ అనేది పిల్లలకి ఇవ్వాలి? మరి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతున్నారు డాక్టర్ దినేష్ కుమార్ గట్టు గారు, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఫ్రమ్ అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. సార్తో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా ఎక్కువ మంది చూస్ చేసుకునే కోర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి చాలా మందికి తెలుసు, కానీ ముందుగా దానికి సంబంధించి ఒక గైడెన్స్ తీసుకోవాలనే విషయం మాత్రం పేరెంట్స్ ఎప్పటికీ కన్సర్న్ తీసుకోవట్లేదు. ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఏది కరెక్ట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయం మీరు ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు ప్రజలు. కానీ స్టిల్ చాలా మంది పేరెంట్స్ పలానా ఐటీ అయితే బాగుంటుంది, పంపించేద్దాం, అమెరికాలో జాబ్ అను, లేకపోతే అందులో జీతాలు బాగొస్తాయను అని చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల చాలా మంది జీవితాలు మారిపోతున్నాయి, నష్టపోతున్నాయి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి టైంలో నిజానికి అసలు కాలేజ్లో రైట్ కోర్సు రైట్ కాలేజ్ అనేది సింక్ అవ్వకపోతే వాడి ఫ్యూచర్ అనేది నాశనం అయిపోతుంది. మరి ఇది ఎలా చూస్ చేసుకోవాలి? ముందుగా మా అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తరపున, విద్యార్థి లోకం తరపున ఐడ్రీమ్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చేసిన వీడియోల వల్ల చాలా మంది విద్యార్థులు లాభపడ్డారు. అంటే ఎలాంటి అవేర్నెస్ లేని విద్యార్థులకి మన వీడియోస్ వాళ్ళకి ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే విద్యార్థి ఏ కాలేజ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కరెక్ట్ టైంలో, అంటే మనం ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగే టైంలో ఈ వీడియో చేయడం వల్ల విద్యార్థులలో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒక రకమైన టెన్షన్, అసలుకి ఏ కాలేజ్ చూస్ చేయాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకున్న గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, ఇది కాకుండా వొకేషనల్ కోర్సెస్. ఇన్ని కోర్సెస్లో ఏ ఇంటర్మీడియట్ కోర్స్ విద్యార్థులు అంతగా భయపడరు. ఒక ఎంపీసీ విద్యార్థులు ఎందుకు ఇంత ఎక్కువగా భయపడతారు? నెంబర్ 1, ఎంపీసీ విద్యార్థుల యొక్క ముఖ్య ఎయిమ్, వాళ్ళ ధ్యేయం కూడా ఇంజనీరింగ్ చేయాలి, అది టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చేయాలి అనే ఉద్దేశంతోనే చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే సోకాల్డ్ కార్పొరేట్ కావచ్చు, నార్మల్ కాలేజెస్ కావచ్చు, ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్, ఇప్పుడు దాని పేరు ఈఏపీ సెట్, లేదు అంటే జేఈ మెయిన్స్, ఈ 2 ఎంట్రన్స్లకి బలంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ మైండ్లో ఇంకా వేరే కోర్స్ అంటే బీబీఏ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, యానిమేషన్ కానీ, లేకపోతే లా కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలాంటి హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి ఏ కోర్స్ కూడా వాళ్ళ మైండ్లో ఉండదు. కేవలం ఇంజనీరింగ్ అనే ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. దానివల్ల లక్షల్లో విద్యార్థులు అటు ఎంసెట్ కానీ, దాదాపు 14-15 లక్షల మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ కానీ అప్లై చేయడం జరుగుతుంది. ఇంతమంది విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ లాంటి కోర్స్ చూస్ చేసుకునే క్రమంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే విషయానికి వస్తే, మిగతా కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే సీట్ల సంఖ్య చాలా తక్కువ, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. అక్కడ నాకు సీటు వస్తే చాలు అనుకునే విధంగా ఉంటారు. కానీ ఇంజనీరింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది, సీట్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువ. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, రకరకాల ప్రత్యామ్నాయ విధాలుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ చేసే క్రమంలో వీళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే కాలేజీలకు వెళ్ళి ప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఆ గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు రకరకాల కాలేజీలు, యూనివర్సిటీలు వాళ్ళకి నచ్చిన విధంగా ప్రమోషన్స్ చేయడము, ఇలా చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి. అసలుకి ఇన్ని కాలేజీలు రావడం వల్లనే వాళ్ళ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్, ఒక విద్యార్థి ఇంజనీరింగ్ని వాళ్ళ కెరీర్గా ఎంచుకునే క్రమంలో మంచి డెసిషన్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ 100లో కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే సక్సెస్ఫుల్ కెరీర్ని ప్రారంభిస్తున్నారు ఆఫ్టర్ ఇంజనీరింగ్. ఎందుకు? వాళ్ళు ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్ని కానీ కోర్సుని కానీ చూస్ చేసుకుంటున్నారో ఆ సమయంలోనే చాలామంది, అంటే ఆ 100కి 60 మంది చేసే తప్పు ఏంటంటే, మా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు, వేరే స్టేట్కి వెళ్తే అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది, మా నాన్న సంబంధించిన ఒక రిలేటివ్ అందులో చదివాడు, తనకు జాబ్ వచ్చింది, నన్ను కూడా అక్కడికే పంపిస్తున్నాడు,
మా ఇంటికి దగ్గరగా ఉంది అక్కడికే వెళ్తాను, అక్కడ ఫీజు తక్కువ ఉంది అక్కడికే వెళ్తాను, ఈ పారామీటర్స్లో వెళ్తున్నారు. ఈ పారామీటర్స్లో వెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యే రేషియో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మీ ఫ్రెండ్ చదువుతున్నాడు, మేబీ తనకి ఏం అవసరం ఉందో అక్కడ, తన మీద మనం డిపెండ్ అయ్యి అక్కడికి వెళ్ళొద్దు కదా. మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఒక అభిరుచి ఉంటుంది, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. మీ ఫాదర్ సజెస్ట్ చేశాడు, ఎవరో ఒక అతను చదివాడు, తను సక్సెస్ అయ్యాడు, తనకున్న స్కిల్స్ తనకున్న టాలెంట్ వేరే అయి ఉండొచ్చు, తనకి కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వచ్చి ఉండొచ్చు, నీకు కూడా వస్తుందా రాదా గ్యారంటీ లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటే మేబీ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇవన్నీ పారామీటర్స్ కావు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని మనము ఏది బెటర్ అని చూస్ చేసుకునే క్రమంలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అక్రిడేషన్స్ అప్రూవల్స్. అక్రిడేషన్స్ అప్రూవల్స్ దగ్గరకు వచ్చేసరికి మినిమంగా ఒక యూనివర్సిటీ కానీ జనరల్గా ఇంజనీరింగ్కి వచ్చేసరికి అప్రూవల్స్ అక్రిడేషన్స్ కంటే ముందు అసలు టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి ఇంజనీరింగ్ జాయిన్ కావడానికి. ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIIT అండ్ GFTS, ఇప్పుడు CFTS, సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. దాని తర్వాత వచ్చేసి దేశంలో కొన్ని ప్రముఖ యూనివర్సిటీస్ లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, మన దగ్గరికి వచ్చేసరికి ఉస్మానియా కావచ్చు, JNTU కావచ్చు, అటు ఆంధ్రాకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ, గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, ఇలా కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు. సో IIT, NIT, IIIT, GFTS తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి వచ్చేది ఏంటి? ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీస్, రెండు డీమ్డ్ యూనివర్సిటీస్, దాని తర్వాత ప్రైవేట్ అటానమస్ కాలేజీలు, ఆ తర్వాత ప్రైవేట్ నాన్ అటానమస్ కాలేజెస్. ఇవి కాకుండా కొత్తగా ఎడ్యుటెక్ కంపెనీస్. ఈ ఎడ్యుటెక్ కంపెనీస్ కాకుండా రీసెంట్ ఇయర్స్లో స్టార్ట్ అయింది IIT మద్రాస్ లేకపోతే బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీస్. అంటే ఎన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ మనకి ఇంజనీరింగ్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ విద్యార్థి ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాడు అని చూసుకునే ముందు అప్రూవల్స్ అక్రిడేషన్స్ చాలా ఇంపార్టెంట్. అప్రూవల్స్ ఏంటి? ఒక ఇంజనీరింగ్ కాలేజీని స్టార్ట్ చేసే ముందు ఆ కాలేజీకి AICTE అప్రూవల్ ఉందా లేదా, అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్ లైక్ NAC అక్రిడేషన్ కానీ NBA అక్రిడేషన్ కానీ ఇలాంటివి ఉన్నాయా లేవా, ఇది బేసిక్. ఇవి లేకపోతే అది ఫేక్ యూనివర్సిటీ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ ఉండాలి, కాలేజ్ అయితే AICTE అప్రూవల్ మ్యాండేటరీగా ఉండాలి. ఈ UGC అక్రిడేషన్ కానీ AICTE అప్రూవల్ కానీ అండ్ స్థానికంగా ప్రభుత్వ యూనివర్సిటీ అప్రూవల్స్ కానీ అఫిలియేషన్స్ లేకపోతే అది ఫేక్ కిందకే కన్సిడర్ చేస్తాము. క్లియర్? సో నెక్స్ట్ అక్రిడేషన్స్. NAC అక్రిడేషన్ ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మాది NAC A గ్రేడ్, A+ గ్రేడ్, A++ గ్రేడ్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ NAC అక్రిడేషన్ ఇస్తారు? గతంలో ఒక కాలేజీలో ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి ఆ కాలేజీలో ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్లో కనుక ఫెసిలిటీస్ ఉంటే A++, ఓకే కొంచెం బెటర్గా ఉంటే A+, పర్లేదు గుడ్ అనుకుంటే A, ఓకే B++, పర్లేదు B+, ఓకే B, యావరేజ్గానే ఉంది వీళ్ళు అప్లై చేశారు ఏదో ఇచ్చాము C. ఇలా మనకి NACలో అక్రిడేషన్స్ ఉంటాయి. NAC అక్రిడేషన్ అనేది కంప్లీట్ కాలేజ్కి ఉంటుంది. ఓకే, అయితే రీసెంట్గా పేపర్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ మనం చూసాము డబ్బులు ఇచ్చి NAC అక్రిడేషన్ తెచ్చుకున్న కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయని మనం అందరం చూసాము. మరి ఎలా సార్, NAC ఉన్నంత మాత్రాన గొప్ప కాలేజా? చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. NAC లేని కాలేజీలు ఉంటే గొప్పనా అని పబ్లిసిటీ చేసుకుంటారు, ఉన్న కాలేజీలు మేమే గొప్ప అని చెప్పి చూపించుకుంటారు. సో ఇలాంటి క్రమంలో NAC A అండ్ ఎబోవ్ ఉన్న కాలేజీలు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మినిమం ఫెసిలిటీస్ లేని వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వరు. సో NAC A అండ్ ఎబోవ్ ఉంటే అలాంటి కాలేజ్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ NBA అక్రిడేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. ఎలా అయితే NAC అక్రిడేషన్ కంప్లీట్ కాలేజ్కి ఉంటుందో NBA అక్రిడేషన్ అనేది కాలేజీలో కోర్స్కి ఉంటుంది. ఆ కోర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్, ల్యాబ్లు, ఫ్యాకల్టీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నప్పుడే ఆ కోర్స్కి NBA అక్రిడేషన్ ఇస్తారు. ఈ NBA అక్రిడేషన్ మనం ఏదైతే కోర్స్ జాయిన్ అవుతున్నామో ఆ కోర్స్కి ఉందా లేదా చూసుకోవడం బెటర్. ఇప్పుడు ఆ కోర్స్కి NBA అక్రిడేషన్ ఉండి ఆ కాలేజ్కి NAC అక్రిడేషన్ A+ ఉండి దానికి UGC కానీ AICTE కానీ ఇలాంటి అప్రూవల్స్ ఉన్నప్పుడు దట్స్ ఏ గుడ్ కాలేజ్. ఇది ఫస్ట్ క్రైటీరియా. ఇక్కడితో మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాము? ర్యాంకింగ్స్ అనేసరికి వచ్చేసరికి ఏమైపోతాయంటే చాలామంది సార్ మాకు ఈ మీడియా ఛానల్ వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారు, మాకు వీళ్ళు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చారు, ఇలా చాలామంది చెప్తుంటారు. మీరు ఆ ర్యాంకింగ్స్ని కనుక ఒక విధంగా చూస్తే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, మీడియా ఏజెన్సీస్ ఇచ్చే ర్యాంకింగ్స్లో అన్ని కాలేజీలు ఉండవు.
వాళ్ళు ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే ర్యాంక్ ఇస్తారు. కొన్ని కాలేజ్ వాళ్ళు మాకు అవసరం లేదు మీ ర్యాంకింగ్స్ అని వదిలేస్తారు. అలా ఒక టాప్ కాలేజ్ ఆ ర్యాంకింగ్ని అప్లై చేసుకోకపోతే ఆ పేరు ఆ లిస్ట్లో ఒప్పించదు. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే ర్యాంకింగ్స్ని చూడండి, కానీ దాన్నే పారామీటర్గా క్రైటీరియా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగించకండి. అయితే మరి ఏ ర్యాంకింగ్స్ చూడాలి? NIRF ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకింగ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వివిధ పారామీటర్స్, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, ఇన్ఫ్రా, లొకేషన్, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీ అన్నీ చూస్తారు. చూసేసి NIRF ర్యాంక్ ఇస్తుంది. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే సమయంలో మ్యాక్సిమం 100కి 99 కాలేజీలు అప్లై చేసుకోవడానికి సిద్ధం అవుతాయి. ఆ ఒక్క కాలేజ్ ఏంటంటే ఎలాగో మనకు రాదు, అప్లై చేసుకొని ఎందుకు అని ఆలోచిస్తుంటారు. సో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే క్రమంలో కూడా ఎవరైతే పేపర్ మీద ఏ డేటా అయితే పెట్టి సబ్మిట్ చేస్తారో ఆ డేటాని ప్రకారమే ర్యాంకింగ్స్ వస్తాయి. ఎక్కడో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు, లేకపోతే చేయరు. అయితే ఈ NIRF ర్యాంక్ని కూడా మనము పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ దాన్ని కూడా మనం కన్సిడర్ చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. అప్రూవల్స్, ర్యాంకింగ్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి కాలేజ్ యొక్క బ్రాండ్, అక్కడ ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజ్ తీసుకుంటే ఓన్లీ సింగిల్ బ్రాంచే ఉంటుంది, ఇంకే వేరే ఏ బ్రాంచ్ ఉండదు. కొన్ని కాలేజ్ తీసుకుంటే అన్ని రకాల బ్రాంచెస్ ఉంటాయి. అన్ని రకాల బ్రాంచెస్ ఉన్న కాలేజీలు ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన పాత కాలేజీలు. ఇక్కడ అన్ని రకాల బ్రాంచెస్ ఉన్నప్పుడు మనకు వచ్చే లాభం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతున్నాను, నాకు మైనర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్లో కూడా చదవాలనిపిస్తుంది, ఏదో ఒక రిలేటెడ్ సబ్జెక్ట్, సర్క్యూట్స్, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏదో చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు అన్ని బ్రాంచెస్ ఉన్న కాలేజ్లో అలాంటి ఫెసిలిటీస్ మనకు అవైలబుల్ ఉంటాయి. మైనర్ డిగ్రీ కూడా దొరుకుతుంది. సో మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, JNTU కానీ, సోకాల్ టాప్ కాలేజెస్ అయిన VNR విజ్ఞాన్ జ్యోతి, వాసవి, CBIT ఇలాంటి కాలేజెస్ తీసుకుంటే అన్ని బ్రాంచెస్ అవైలబుల్ ఉంటాయి. బట్ నార్మల్ కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు, కొన్ని సందర్భాలలో ఎక్కువ డిమాండ్ కంప్యూటర్ సైన్స్కి ఉంది కాబట్టి మేము కంప్యూటర్ సైన్స్ కోర్స్ మాత్రమే స్టార్ట్ చేస్తామని చెప్తారు. సో అక్కడ ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకోండి, ఆ కాలేజ్కి ఉన్న బ్రాండ్ వాల్యూ ఏందో చూడండి. సో అంటే ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు మైనర్ డిగ్రీ చేయడానికి పాసిబిలిటీ ఇందులో ఉంటుంది. ఎస్, మేజర్ మైనర్ డిగ్రీ కూడా ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే, సార్ నాకు ర్యాంక్ వచ్చింది, ఒక 10,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఒక టాప్ కాలేజ్లో నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, కంప్యూటర్ సైన్స్ సీట్ దొరకట్లేదు. అప్పుడు నేనేం చేస్తున్నాను, సెకండ్ లెవెల్ కాలేజ్కి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. నా ర్యాంక్ 10,000, టాప్ 10 కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సీట్ రావట్లేదు, నేను కాంప్రమైజ్ అయిపోయి బ్రాంచే ఇంపార్టెంట్ అనుకుని సెకండ్ లెవెల్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ బదులు ఇక్కడ చదవడం బదులు అక్కడ చదువుతున్నాను. ఇఫ్ ఒకవేళ నేను బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి నెక్స్ట్ డిమాండెడ్ కోర్స్ అయిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంకేదైనా కోర్స్ని కనుక చూస్ చేసుకుంటే నాకు అదే టాప్ 10 కాలేజ్లో వస్తుంది. ఓకే, అప్పుడు నేనేం చేయొచ్చు, అదే టాప్ 10 కాలేజ్లో చదువుతూ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఎలక్ట్రికల్ చదువుతూ మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. అయితే ఇలాంటి ఆప్షన్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఇఫ్ ఒకవేళ నీకు పూర్తిగా ఇంట్రెస్ట్ ఉంటే, ఎలక్ట్రానిక్స్ అయినా పర్లేదు అని ఉంటే వెళ్ళండి. లేదు అసలు నాకు ఆ ఆలోచన లేదు, ఏదో పెద్ద కాలేజీలో చదవాలని ఆలోచన ఉంది వెళ్తున్నాను, అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 4 సంవత్సరాలు చాలా శ్రద్ధగా చదవాలి. ఇఫ్ ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కనుక మీరు సెలెక్ట్ అవ్వకపోతే బయటకు వచ్చిన తర్వాత మీకు కాంపిటీషన్గా లక్షల మంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ పోటీని తట్టుకోవడం కష్టం. ఎప్పుడైతే మీరు బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి టాప్ కాలేజ్కి వెళ్ళి మైనర్ డిగ్రీ చేయాలనుకుంటున్నారో అలాంటప్పుడు మీరు 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటేనే, ఎందుకంటే మీకు మైనర్ డిగ్రీ కావాలంటే ఎక్స్ట్రా 20 క్రెడిట్స్ చదవాలి, అంటే మామూలు స్టూడెంట్ కంటే మీరు ఇంకొంచెం ఎక్కువ చదవాలి. అండ్ ఇంకొకటి సర్క్యూట్స్ చదువుకుంటూ కంప్యూటర్ సైన్స్ చదవాలి. అంత ఈజీ కాదు. ఎస్, ఇలాంటి సమయంలో మీరు ఎప్పుడైతే అట్లా బ్రాంచ్ మైనర్ డిగ్రీ కోసం ఆశపడి పెద్ద కాలేజీలో చదవాలని వెళ్తారో మీరు మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక స్టూడెంట్ అనే డెసిషన్ తీసుకోవాలంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే? ఎస్, ఇప్పుడు బెటర్ ఆప్షన్ ఏంటంటే, నేను ఎక్స్ట్రీమ్ స్టూడెంట్ని, నాకు ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో BA చదివిన అతను ఉన్నాడు, BCom చదివిన అతను ఉన్నాడు, MBA చేసిన అతను ఉన్నాడు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో B.Pharmacy MBBS వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి ఈ గ్రూప్ చేసే సాఫ్ట్వేర్, ఈ గ్రూప్ చేయకపోతే సాఫ్ట్వేర్ అట్లా ఏం లేదండి. మీరు 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఏ గ్రూప్ చేసినా కూడా బయటకు వచ్చి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సేల్స్ఫోర్స్, SAP ఏది నేర్చుకున్నా కూడా మీకు ఏదో కంపెనీ ఆఫర్ చేస్తుంది స్కిల్ సెట్. ఎస్, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినా కదా అని చెప్పేసి నీ దగ్గర ఏ స్కిల్స్ లేకపోయినా కూడా వేస్టే. సో మీరు ఒకవేళ
ఇలా బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి టాప్ కాలేజ్ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మిగతా స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్గా చదవడానికి ప్రయత్నిస్తే దెర్ ఇస్ నో డౌట్ 100% మీకు లైఫ్ సక్సెస్ అవ్వచ్చు. అయితే మరి ఏ బ్రాంచ్ వరకు నేను చూసుకోవచ్చు? మరి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వదిలేసేసి కొంచెం మెకానికల్, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇలా వెళ్తున్న కొద్దీ ఏమైపోతుంటుందంటే మేబీ ఫ్యూచర్లో జాబ్ ఆప్షన్స్ తగ్గితే, రెసిషన్ వస్తే ఈ కోర్ బ్రాంచెస్ ఇలాంటి కొంచెం డిమాండ్ తక్కువ ఉన్న కోర్సెస్ చదివితే ఇబ్బంది అవుతుందేమో. మీరు ఒకవేళ మంచి కాలేజ్ చదివారు, మీరు ఏ కోర్స్ చదివినా కూడా జాబ్ వస్తుంది ఏదో ఒక డిపార్ట్మెంట్లో. కానీ నార్మల్ కాలేజ్లో కూడా మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయిపోయి ఇష్టం లేని బ్రాంచ్ చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. అందుకే మీరు ఆ ఆప్షన్ తీసుకునేటప్పుడు మీకు మీరే పరీక్షించుకోండి. నేను ఈ బ్రాంచ్ చదివినా కూడా మైనర్ డిగ్రీ నేను కష్టపడి చదువుకోగలుగుతాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎలా అయినా నేను సెట్ అవుతాను, ఈ 4 years నేను గట్టిగా చదవగలుగుతాను, ప్లాన్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం నో డౌట్ ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అంటే కోర్స్ కన్నా కూడా కాలేజ్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా కనిపిస్తూ ఉంది. కానీ కోర్సు కాలేజ్ సరైన దొరికితే మాత్రం కొంచెం బ్లాక్ బస్టర్ అన్న చెప్పచ్చు. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు చూసే క్రమంలో ఈ అప్రూవల్స్, అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్, అక్కడ ఆఫర్ చేసే కోర్సెస్, ఫ్యాకల్టీ ఇవి చూడకుండా అందరూ ఏం చేస్తున్నారు? ప్లేస్మెంట్స్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్లో ఒక కేవలం 20 to 30% ఎవ్రీ ఇయర్ 1,00,000 మంది రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయంటే ఫ్రెషర్స్కి ఒక 30 నుంచి 40,000 జాబ్స్ మాత్రమే టాప్ ఆర్డర్లో మంచి పొజిషన్లో ఉండే జాబ్స్ అంటే అబౌట్ 10 lakh శాలరీస్ జాబ్స్ దొరుకుతాయి. ఒక 30 నుంచి 40,000 మందికి, మహా అయితే ఇంకొక 45,000 మందికి అనుకుందాము. కానీ దేశంలో 12-15 లక్షల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. అంటే 15 లక్షల మందికి టాప్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి కేవలం 30,000-40,000. అందులో ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTISలో చదివే విద్యార్థుల సంఖ్య 50,000. అంటే ఆల్మోస్ట్ ఈ టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న విద్యార్థులకే ఆ జాబ్స్ అని వెళ్ళిపోతాయి. మనం ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడు ఆ జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కడో హై స్కిల్డ్ ఉండి కాంప్రమైజ్ అయిపోయి నేను దూరం వెళ్ళలేను అనుకుని ఇక్కడ లోకల్లో చదువుకుంటున్నప్పుడు ఆ విద్యార్థికి ఒక 40,000, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,000 రేర్ కేసెస్లో ప్యాకేజీలు వస్తే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఒక్క ఫోటోని ముందర పెట్టేసుకొని పెద్ద పెద్ద హోర్డింగ్స్, బ్యానర్లు పెట్టేసుకొని అడ్వర్టైజ్ చేయడం ద్వారా ఆ కాలేజీలో చదివితే 50 లక్షల ప్యాకేజ్, ₹1,00,000 ప్యాకేజ్, నేను అక్కడికే వెళ్తా. మీరు చూడాల్సింది ఎప్పుడు కూడా హైయెస్ట్ శాలరీ కాదు. హైయెస్ట్ శాలరీ వస్తే ఒకరికో ఇద్దరికో వస్తుంది. ఎప్పుడు కూడా యావరేజ్ పే అంటే ఆ కాలేజీలో ఒక 500 మందో 1000 మందో ఉంటే యావరేజ్గా ఎంత శాలరీ వస్తుంది? చాలా కాలేజెస్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి. ఆ 2-3-4 లక్షల కాలేజీల కోసము మీరు ఈ దూరం పోవాల్సిన అవసరం లేదు, డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చదువుకున్నా సరే ఆన్లైన్లో ఏదో ఒక ప్లాట్ఫామ్లో, ఏదో ఒక ఎడ్యుటెక్ కంపెనీలో మీకు నచ్చిన కోర్స్ చేసి కూడా ఆ 4 లక్షల జాబ్ తీసుకోవచ్చు. ఇన్ని డబ్బులు టైము వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ప్లేస్మెంట్స్ ఒక్కటే పారామీటర్గా ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు. చూడండి యావరేజ్ శాలరీ ఎంత ఉంది, గత 4-3 సంవత్సరాల నుంచి ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ ఉన్నాయా, శాలరీస్ పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ ఉన్నాయా, కంపెనీ సంఖ్య పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా, ఇది చూడాలి తప్ప ఆ కాలేజ్లో ఒక్కటే హైయెస్ట్ శాలరీ ఉంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఆ కాలేజీలో చదివితే గొప్పగా వస్తుందని మాత్రం వెళ్ళొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్న్షిప్ రావడం ఎంత గొప్ప, ఎంత మంచి విషయమో ఎట్ ద సేమ్ టైం కాలేజ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక స్టూడెంట్కి ఇంటర్న్షిప్ నెలకి 15,000, 40,000, 50,000 చూపిస్తున్నారు. కానీ బ్రాకెట్లో ఏం రాస్తున్నారు? ఇతని ప్యాకేజ్ 30 లక్షలు, ఇది 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా అతను ప్రూవ్ చేసుకుంటే ఆ శాలరీ వస్తుందని చెప్తున్నారు. కానీ ఆ ఏ స్టూడెంట్ కూడా వీళ్ళకున్న టాలెంట్కి, నాలెడ్జ్కి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత సక్సెస్ సెట్ అవ్వట్లే. కొంతమంది విద్యార్థులు ఆ కాలేజ్ వెబ్సైట్లో కనిపించే ఇంటర్న్షిప్లో పేరు ఉంటుంది కానీ ఆ కంపెనీలో ఆ విద్యార్థి ఉండట్లేడు. అంటే ప్లేస్మెంట్స్ విషయంలో చాలా కాలేజీలు ప్లేస్మెంట్స్ చూసే పేరెంట్స్ మోసపోతున్నారని చెప్పేసి వీళ్ళు కూడా ప్లేస్మెంట్స్నే ఒక పారామీటర్గా పెట్టుకొని ఫేక్ ప్లేస్మెంట్స్ సృష్టించడం స్టార్ట్ చేశారు. మీరు ఏ కాలేజీలో అయినా చూడండి, ప్లేస్మెంట్ జాబ్ వచ్చిన విద్యార్థి అక్కడ జాయిన్ అయ్యాడా లేదా తెలుసుకోండి. ఉండరు, చాలా తక్కువ. కొన్ని పెద్ద కాలేజీ, రెప్యూటెడ్ కాలేజీలు ఓకే, కానీ కొన్ని కాలేజెస్ మాత్రం కేవలము ఈ ఒక్క దాని మీదనే పేరెంట్స్ డిపెండ్ అవుతున్నారని చెప్పేసి పిల్లలకి ఇలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పేసి ఫేక్ ప్లేస్మెంట్స్ చూయించేసి అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. ఈ ప్లేస్మెంట్స్ విషయంలో మీరు చూడాల్సింది నెంబర్ 1 యావరేజ్ పే ఎంత ఉంది, నెంబర్ 2 గత 3-4 సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, కంపెనీస్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, వస్తే ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఇది మ్యాండేటరీగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాకల్టీ. మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, అక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఎవరు?
కొంతమంది ఏం చేస్తారు, సార్ మా కాలేజీలో డాక్టరేట్ పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారని చెప్తారు. సార్ పిహెచ్డిది ఏముంది, ఏ యూనివర్సిటీ అయినా 3 లక్షలకో 4 లక్షలకో ఇస్తుంది కదా నార్త్ ఇండియాలో ఇంకెక్కడో. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినంత మాత్రాన తను ఏమైనా గొప్ప ప్రొఫెసర్ అవుతాడా? ఇలా అంటున్నా అని చెప్పేసి మిగతా ప్రొఫెసర్ నన్ను తప్పుగా అనుకోకండి. కానీ సబ్జెక్ట్ విషయంకి వచ్చేసరికి ఒక ఐఐటిలో ఎంటెక్ చదివిన విద్యార్థి, ఒక ఐఐటిలో ఎంటెక్ చదివిన అతను ఫ్యాకల్టీగా జాయిన్ అయినప్పుడు, ఒక పర్సన్ ఏదో ఒక నార్మల్ యూనివర్సిటీలో చదవకుండా కూడా పిహెచ్డి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వచ్చే డిగ్రీకి తనకున్న నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఐఐటి ఎంటెక్ ని లేకపోతే ఈ పిహెచ్డిని ఈక్వల్ గా చూడొద్దు. డాక్టరేట్ ఉన్నంత మాత్రాన గొప్ప అని ఎప్పుడూ అనుకోవద్దు. అలా అని చెప్పేసి డాక్టరేట్ వేస్ట్ అని కూడా అనుకోవద్దు. ఇక్కడ చూడాల్సింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అకాడమిక్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ వాళ్ళ కాలేజీలో కేవలం ఎంటెక్ చదివిన వాళ్ళే సార్ ఫ్యాకల్టీ అంతా. కరెక్టే, కానీ ఎంటెక్ చదివిన వ్యక్తి ఐఐటికి వెళ్ళి వచ్చాడు, యుఎస్ లో, యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో పీజీ చేసి వచ్చాడు. ఇదెందుకు చూడట్లేరు? పిహెచ్డి ఉన్నంత మాత్రాన గొప్ప అని, లేకపోతే పిహెచ్డి లేనంత మాత్రాన వరస్ట్ అని అనుకోవద్దు. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఎంత, తను ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, తను చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా, ఆల్రెడీ అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఫ్యాకల్టీ మీద, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. కొంతమంది పేరెంట్స్, మా అబ్బాయికి బస్ జర్నీ పడదండి, వామిట్స్ అవుతుంటాయి, దూరం పోలేడు, అంత దూరం పోయి బీటెక్ చేయించాలనా. కొంతమంది ఏం చేశారు, సార్ మా అబ్బాయికి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చింది సార్ నార్త్ ఇండియాలో, కానీ అక్కడ దాకా పంపించాలనా. కొంతమంది మా అబ్బాయికి కేరళలోనో, తమిళనాడులోనో, బెంగళూరులోనో ఇంకెక్కడో సీట్ వచ్చింది, అంత దూరం పంపించాలని అని చూస్తుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, 17 years కంప్లీట్ అయిపోయిన అబ్బాయి 18 years కంప్లీట్ అవుతున్నప్పుడు తనేం చిన్న పిల్లగాడు కాదు. ఇప్పుడున్న జనరేషన్లో, ఈ జెన్జీలో ఇక్కడ చూడాల్సింది, ఒక 4 సంవత్సరాలు తను ఎక్కడైతే చదువుతున్నాడో ఆ 4 సంవత్సరాల ఎడ్యుకేషన్ తన 40 సంవత్సరాల కెరీర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కొంచెం దూరం వచ్చినా కూడా వదిలేసుకుంటున్నాము, కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడే చదువుతున్నాము అనుకుంటే, రేపు పొద్దున్నే ప్లేస్మెంట్ విషయంలో కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ మనం వెనకబడిపోతామేమో. సో లొకేషన్ అనేది ఒక కొంచెం వరకే ఉండాలి. అలా అని చెప్పేసి ప్రతిదాన్ని లొకేషన్తో ముడిపెట్టొద్దు. మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు అది ఎంత దూరం అయినా కూడా పంపించడంలో తప్పు లేదు. సో లొకేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయికి ప్రతిరోజు కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అలాంటప్పుడు ఓకే. కానీ ఏ ప్రాబ్లం లేకుండా దూరం అని వెంటనే మనమే ఆలోచించుకోవడం ఎందుకు? అలా దూరం అని చూడడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫీజు అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అందరూ చూడాల్సింది ఇదే. చాలా మంది ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేసరికి లక్షల్లో ఫీజులు సార్ అంటారు. నిజమే, కరెక్టే, లక్షల్లో ఫీజులు ఎందుకు ఉంటాయి? తను ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ చేయాలన్నా, AWS సర్టిఫికేట్ చేయాలన్నా, తను ఈ యాప్స్ ఏవైతే డెవలప్ చేయాలంటే ఆ యాప్స్ డెవలప్ చేయడానికి వాడే మ్యాక్ బుక్స్ కానీ ఇలాంటి కానీ వాడాలన్నా, అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నప్పుడు ఫీజులు ఎక్కువగానే ఉంటాయి. అయితే పేరెంట్స్ దృష్టిలో ఉంచుకోవాల్సింది, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద మీ అబ్బాయి మీద లేదా మీ అమ్మాయి మీద పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఇన్వెస్ట్మెంట్ లాగానే ఫీల్ అవ్వండి, ఎక్స్పెండిచర్ కాదు. ఎందుకంటే నేను చెప్పిన ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూస్తాము? ఇన్వెస్ట్మెంట్, నేను ఇప్పుడు డబ్బులు పెడుతున్నాను, రిటర్న్ ఏమొస్తుంది? ఎప్పుడు వస్తుంది రిటర్న్? నేను తీసుకెళ్ళేసి ఒక నార్మల్ ఎలాంటి అక్రిడేషన్ లేని ఒక బిలో యావరేజ్ కాలేజ్లో డబ్బులు పెట్టేసి మా అబ్బాయిని అందులో జాయిన్ చేస్తే రిటర్న్ ఎక్కడ వస్తుంది? మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టే ముందే మనం ఆలోచించాలి. చాలా మంది డబ్బులు కట్టేస్తారు, సీట్ జాయిన్ అవుతారు, ఫస్ట్ సెమిస్టర్ కాగానే సార్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఇక్కడ ఏం లేదు సార్, ఫ్యాకల్టీ బాలేరు, అప్పుడు తెలుస్తుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ సరిగా లేదు, ల్యాబులు సరిగా లేవు, ప్లేస్మెంట్స్ లేవు, అంతా వరస్ట్ ఉంది సార్ అని అప్పుడు రియలైజ్ అవుతారు. అదేదో ఈ 3 నెలలు కష్టపడి ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్స్ అన్నింటి మీద వాళ్ళు కొంచెం స్టడీ చేస్తే వాళ్ళు ఏదో ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ లక్షల డబ్బులు కట్టేసి జాయిన్ అయినంత మాత్రాన, గొప్పగా అయినంత మాత్రాన సీట్ వచ్చినంత మాత్రాన జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. సో మీరు పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతున్నప్పుడు మనం చూడాల్సింది కూడా ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా వస్తాయి, 4 years తర్వాత అబ్బాయి కెరీర్ ఎలా ఉంటుంది, ఆ కాలేజీలో చదివినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకొని జాయిన్ చేయడమే మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లేకపోతే NCC, NSS, స్పోర్ట్స్, ఇవి కూడా చూసుకోవాలి. కొంతమంది ఇటీవల కాలంలో మీరు చూస్తుండండి, అటు ఏ గవర్నమెంట్ అయినా సరే, నేషనల్, సెంట్రల్ ఎవరైనా సరే స్పోర్ట్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ దాకా Under-16, Under-17 గేమ్స్ ఆడుకుంటూ వచ్చాడు. తన స్పోర్ట్స్ కెరీర్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతే ఆ కాలేజీలో ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేకపోతే తన స్పోర్ట్స్ కెరీర్ అక్కడితో ఆగిపోతుంది. కాలేజ్ మంచిదే అయి ఉండొచ్చు,
కానీ తన కెరీర్ స్పోర్ట్స్ కెరీర్ ఆగిపోతుంది. కాబట్టి అలాంటి కాలేజ్కి ఈక్వల్గా ఏం కాలేజెస్ ఉన్నాయి, అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూసుకొని అలాంటి కాలేజీని మీరు ముందుగానే తెలుసుకొని జాయిన్ అవుతే 2 విధాలుగా తనకు ఉపయోగపడుతుంది. మీరు మెన్షన్ చేసిన టాప్ కాలేజ్ అన్నింటిలో కంపల్సరీ ఉంటాయి కదా? సార్ ప్రతి దగ్గర కూడా మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ మెంటర్ చేయడానికి, ఆడిపించడానికి ఒక ఫిజికల్ ట్రైనర్ ఉండాలి కదా. అంటే మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, NAC A++ అనే దాంట్లో కంపల్సరీ మెంటర్తో సహా ఉంటుంది కదా. ఎస్. సో అంటే టాప్ ప్రియారిటీ తీసుకుంటే మాత్రం అందులో నో డౌట్స్. ఎస్. అయితే ఈ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి 4 సంవత్సరాలు, 8 సెమిస్టర్లు, మిడ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ల్యాబ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, ఏమైనా సరిగ్గా చదవకపోతే బ్యాక్లాగ్స్, వీళ్ళు చదివేదానికంటే ఎగ్జామ్స్ రాయడమే ఎక్కువ అనిపిస్తుంటుంది. అలాంటి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కూడా. కాలేజ్ వాళ్ళు చాలా తక్కువ కాలేజ్ మాత్రమే స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి. అలా ఏ కాలేజ్ స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకొని ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. సార్ నేను క్రికెట్ బాగా ఆడతాను, నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, ఇది కాదు నేను చెప్పేది. ఎవరైతే అండర్-16, అండర్-17 ఆడి ఒలింపిక్స్కి వెళ్ళి క్వాలిఫై అయ్యి, లేకపోతే కామన్వెల్త్కి క్వాలిఫై అయ్యి అలాంటి విద్యార్థులు చూసుకోండి తప్ప నాకు క్రికెట్ అంటే ఇష్టం, నేను ప్రతి సండే ఇంటి దగ్గర క్రికెట్ ఆడుకుంటా, అలాంటి వాళ్ళకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి NCC, NSS. కొంతమందికి సోషల్ సర్వీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. NSS లాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రెషర్ రిలీజ్, సోషల్ కాజ్ ఏందో తెలుస్తుంది, సమాజ సేవ అంటే ఏందో అర్థమవుతుంది. అలా NSS యాక్టివిటీస్ చేసే కాలేజీలు, యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఆ NSS ఉందా లేదా తెలుసుకోండి. కొంతమంది బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ అప్పుడు NCC, స్పోర్ట్స్ రిజర్వేషన్స్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు కొంతమంది NCC చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి భవిష్యత్తులో కూడా NCC పార్టిసిపేషన్ ఉండాలి అనుకుంటే మీరు చదివే ఇంజనీరింగ్ కాలేజ్లో NCC లాంటిది ఉందా లేదా చూస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్, ఏ కాలేజ్లో అయినా సరే, యూనివర్సిటీలో అయినా సరే జాయిన్ అయ్యే ముందు ఎంట్రన్స్ ఆ కాలేజ్లు, యూనివర్సిటీలు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏందో ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకు? దాదాపు 14-15 లక్షల మంది JEE మెయిన్స్ ఎగ్జామ్ అప్లై చేస్తే సీట్ వచ్చేది కేవలం 50,000 మందికే. కానీ ఇంకా 14,50,000 మంది ఖాళీగానే IITని వదిలేసేసి మిగతా దగ్గరికి రావాలి. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఏం మాత్రం JEE మెయిన్స్ అనే ఉంది, ఇంకా నేను వేరే దేనికి ప్రిపేర్ అవ్వట్లేను, బ్యాకప్ ప్లాన్ ఏం పెట్టుకోలే. అన్ఫార్చునేట్లీ నాకు JEE మెయిన్స్లో క్వాలిఫై కాలే, సీట్ రాలే. ఇప్పుడు నేను మిగతా మణిపాలో, విట్, అమృత, SRM, ఇంకా మిగతా టాప్ యూనివర్సిటీస్ ఏవి కూడా అప్లై చేసుకోలే. అప్పుడు నాకు వచ్చే ఇబ్బంది ఏంది? ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవుదామంటే వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ రాయలే కాబట్టి స్కాలర్షిప్ రాదు, JEE మెయిన్స్ క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వట్లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? మేనేజ్మెంట్ కోటలో, NRI కోటలో పెట్టి జాయిన్ కావాలి. సో ఆల్రెడీ JEE మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిపోయింది, మీ మార్కులు ఏందో మీకు తెలిసింది. సెకండ్ సెషన్ మేబీ 1 or 2% అటు ఇటు అనుకుందాం పర్సెంటైల్. సో ఇలాంటి సమయంలో ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. ఒకవేళ నాకు JEE మెయిన్స్ ద్వారా IITలో, NITలో, IIITలో సీట్ రాకపోతే నెక్స్ట్ నేను ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను ఒక షార్ట్ లిస్ట్ చేసుకుందాము. ఆ యూనివర్సిటీలు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏవైతే ఉన్నాయో రాసి ఊరికనే అలా పెట్టుకుందాము. దీనివల్ల వచ్చే ప్లస్ పాయింట్ నెంబర్ 1, ఎక్కువ మార్క్ ఎగ్జామ్స్ రాయడం వల్ల CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దానివల్ల టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఏమైనా తప్పులు చేయకుండా ఎలా మనం సరిదిద్దుకోవాలో తెలుస్తుంది. ఫ్యూచర్లో ఏ ఆప్షన్ లేనప్పుడు ఆ ఎగ్జామ్ రాసి ఉంటాం కాబట్టి ఆ కాలేజ్కి విత్ స్కాలర్షిప్స్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగతా యూనివర్సిటీలు ఎంట్రన్స్లు పెట్టే ఎగ్జామ్స్ బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం చాలా మంచి ఆలోచన. ఒకవేళ ఎవరైనా EAP సెట్ లేకపోతే JEE మెయిన్స్ ఈ 2 సక్సెస్ అవ్వట్లేము, ఎందుకు సక్సెస్ అవ్వట్లేము? కొన్నిసార్లు ఇంతమంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు షిఫ్ట్ వైజ్ ఉంటుంది. మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్. తెలంగాణ ఎంసెట్ తీసుకుంటే 6 సెషన్లు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ ఒక అతనికి పేపర్ ఈజీగా వస్తుంది, రేపు వచ్చే అతనికి పేపర్ టఫ్గా వస్తుంది. నార్మలైజేషన్ మెథడ్ ద్వారా మార్కులు కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి 40 మార్కులు వస్తాయి ఎగ్జామ్ రాసినప్పుడు చూసుకుంటే. ఒకసారి తన మార్కులు 44 కావచ్చు, 38 కావచ్చు. 38 అయితే నాట్ క్వాలిఫైడ్. ఈ నార్మలైజేషన్ మెథడ్ ఏంటంటే అందరి పేపర్లని ఈక్వల్గా చేస్తారు, డిఫికల్టీ లెవెల్ని. అప్పుడు ఏం చేస్తారు? పేపర్ ఈజీగా వచ్చిన అతని దాంట్లో మార్కులు కట్ చేస్తారు, పేపర్ టఫ్ వచ్చిన అతని దాంట్లో మార్కులు యాడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగవచ్చు. పేపర్లు ఎప్పుడైనా ఏ విధంగా రావచ్చు. మీరు ఎంత ప్రిపేర్ అయినా కొన్ని సందర్భాలలో మీరు అనుకున్న విధంగా రాకపోవచ్చు. అందుకే బ్యాకప్ ప్లాన్ అనేది మనకి ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్. అండ్ స్టూడెంట్ రివ్యూస్ అనేసరికి అందరూ ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసేసి పలానా XYZ యూనివర్సిటీ రివ్యూ అని రాస్తారు.
XYZ యూనివర్సిటీ రివ్యూ అని రాయగానే పాపం ఆ అబ్బాయికి ఏదో ఫ్యాకల్టీతో ఒక చిన్న ఇబ్బంది వచ్చేసి వాడు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ ఫేక్ అకౌంట్ ద్వారా దాంట్లో వరస్ట్ కాలేజ్, డోంట్ జాయిన్, చెత్త కాలేజ్, నో ప్లేస్మెంట్స్ అంటే ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు. గూగుల్ రివ్యూస్ అనేవి 2 రకాలుగా, ఒకటి అది పెయిడ్ రివ్యూస్ కావచ్చు, 2 స్టూడెంట్కి ఏదో ఇబ్బంది వచ్చేసి వాడు రాసిన రివ్యూ రావచ్చు. ఎప్పుడు కూడా ఆ రివ్యూస్ మీద మీరు చదవండి, చూడండి, తప్పులేదు, బట్ దానిపైన మీరు డిపెండ్ అవ్వద్దు. మీరు ఫిజికల్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చదువుతున్న 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడిగి ఫస్ట్ ఇయర్ అతన్ని కొంచెం తక్కువగా క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అతను పోయి 1 ఇయర్ అవుతుంది కాబట్టి తనకు అంత అవగాహన ఉండకపోవచ్చు, అన్ని ల్యాబ్ల మీద తనకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థిని తక్కువగా క్వశ్చన్స్ అడగండి, 3rd, 4th ఇయర్ చదివే స్టూడెంట్స్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడగండి. దాంతోపాటు మీరు ఒక హాఫ్ డే స్పెండ్ చేయండి. ఆ కాలేజ్ వాతావరణం ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, బ్లైండ్గా వెళ్ళి తొందరగా జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి. తొందరపడకండి. ఎవరో చెప్పారు ఏదో అవుతుంది, సీట్లు అయిపోతున్నాయంట, ఏం జరగదు. మీరు లాస్ట్ మినిట్ పోయినా కూడా మీకు ఇండియాలో ఏదో కలర్ సీట్ దొరుకుతుంది. అలా అని చెప్పేసి తొందరగా పోయి జాయిన్ అయిపోయి బాగాలేదని చెప్పేస్తే వాళ్ళు ఫీజు రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వకపోగా మీతో గొడవ పెట్టుకొని మళ్ళీ మీరు డబ్బులు పోయినాయని బాధతోని ఎందుకు అనవసరంగా ఉంచుదానిలే అని కాంప్రమైజ్ అయిపోయి ఇవన్నీ చేయొద్దు. దానికంటే ముందే మీరు క్లియర్గా ఏ కాలేజు, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏంది, 1కి 10 సార్లు టెస్ట్ చేయండి. ఎందుకు సార్ ఇంత అవసరమా, ఏదో కాలేజ్ జాయిన్ చేసి అయిపోతుంది. ఎప్పుడు అది ఐఐటీనా, ఎన్ఐటీనా, IIITనా, హైదరాబాద్లో OUJNTUనా అనుకుంటే ఓకే. కానీ ఇవి కాకుండా రిమైనింగ్ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏదో కాలేజ్ అయిపోతుంది అనుకోవద్దు. వెయిట్ చేయండి, ఆలోచించండి. అప్పుడు ఆ కాలేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మీరు జాయిన్ చేయడం కరెక్ట్. ఇలాంటి టైంలో ఒక కెరీర్ గైడ్ ఉండొచ్చు, లేదంటే కౌన్సిలర్స్ని మీట్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి? ఎస్, గతంలో కూడా మనము ఐడ్రీమ్ అండ్ అపెక్స్ ఎడ్యుకేషనల్ సంయుక్తంగా కూడా విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో ఒక ఎడ్యుకేషన్ ఫేర్ చేశాము. వేలాది మంది విద్యార్థులకి మనం మార్గదర్శనం చేశాము. ఎలా ఉంటున్నాయి కాలేజ్, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చూస్ చేసుకోవాలి, మీకున్న డౌట్స్ అన్నీ అక్కడ క్లారిఫై చేసినాము. చాలా మంది విద్యార్థులు దానివల్ల లాభపడ్డారు. ఈ సంవత్సరం కూడా మనం కలిసి మే 23, 24 సేమ్ విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో ఈవెంట్ చేస్తున్నాము. ఎంసెట్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఇలాంటి ఈవెంట్కి రావడం వల్ల ఏమైపోతుందంటే ప్రత్యక్షంగా మీరు కాలేజ్ మేనేజ్మెంట్ని కలవచ్చు, అండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇది తెలుసుకోవచ్చు. మీ అబ్బాయి కొంచెం మోటివేషన్ కావాలి, ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాడు, ఒక ఫియర్ ఉంటుంది, దాని నుంచి బయటపడాలి. అలాంటప్పుడు అక్కడికి వచ్చే మోటివేషనల్ స్పీకర్స్ సెషన్స్ విని తను కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు. అండ్ ఏ కాలేజీలో జాయిన్ అయితే ఎంత ఫీజులు ఉంటాయి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా దొరుకుతాయా, ఇవన్నీ కూడా అలాంటి ప్లేస్లో దొరుకుతాయి. కాబట్టి 1 ఎడ్యుకేషన్ ఫేర్ లాంటి విషయము, 2 మీరు మీ అబ్బాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ చేయాలంటున్నారు కాబట్టి మీకు సంబంధించిన మంచి కంపెనీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో, చాలా ఏళ్ల తరబడి చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో తనతో కాసేపు మాట్లాడించండి. అండ్ ఒక ఇంజనీరింగ్ ఫ్యాకల్టీతో మాట్లాడించండి. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ తను చూస్ చేసుకునే కోర్సు, అది కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, క్వాంటమ్, ఏదైనా కావచ్చు. తను ఏ కోర్స్ చూస్ చేసుకుంటున్నాడో ఏదో ఒక యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాని సిలబస్ దొరుకుతుంది. ఆ సిలబస్ చూస్తే ఏమేమి సబ్జెక్ట్స్ చదివే అవకాశం ఉంటుంది, అందులో మీకు ఏమైనా టఫ్ అనిపిస్తుందా, ఈజీ అనిపిస్తుందా, ఇవి కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఫ్యాకల్టీతో మాట్లాడించండి, రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో మాట్లాడించండి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్స్కి రండి, ఆన్లైన్లో జరిగే వెబినార్ సెమినార్స్ చూడండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతో అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. రేపొద్దునే ఒక రాంగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి అదే విధంగా ప్రేరేపితం చేసి ఏదో కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. మీ కాలేజీకి ఏ అక్రిడేషన్ ఉంది, ఏ అప్రూవల్ ఉంది, మీ కాలేజ్ ఫీజు ఎంత, గతంలో యావరేజ్ పే ఎంత వచ్చింది, ఇవన్నీ మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే మీ దగ్గర కూడా మినిమం కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో ఇంత చేయాలా అనుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే, ఇది మీ విద్యార్థి యొక్క కెరీర్. దీనిపైనే పూర్తి జీవితం డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు నిజంగా ఒక టాప్ కాలేజీలో బీటెక్ చేసినా కూడా ఆ జాబ్ పర్మనెంట్గా ఉండదా తెలియని రోజులు. అవును. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద ఏఐ అంటే ఎవరికి తెలియదు. 4-5 సంవత్సరాల కింద ఏఐఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ జాయిన్ అమ్మన్నా కూడా కొత్త కోర్స్ కాదు సార్, ఎందుకు సార్ అన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఏఐఎంఎల్ డేటా సైన్స్కి విపరీతమైన డిమాండ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ఏఐ సమ్మిట్లో సుందర్ పిచాయ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏం చెప్పారు, ఏఐ వల్ల భవిష్యత్తులో చాలా జాబులు పోతాయని చెప్తున్నారు. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, ఏఐ వల్ల అద్భుతమైన ఉపాధి అవకాశాలు వస్తాయి అంటున్నారు.
ఇక్కడ జాబులు పోతాయి, ఎస్ అది కరెక్టే. కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి, అది కరెక్టే. ఎప్పుడు జాబులు పోతాయి, నువ్వు అప్డేట్ అవ్వకపోతే, రోజు నాలెడ్జ్ తెలుసుకోకపోతే పోతాయి. జాబులు వస్తాయి ఎప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉండి ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతే జాబులు వస్తాయి. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇంజనీరింగ్ అనగానే జాయిన్ అయ్యేంత మాత్రం అయిపోదు, జాయిన్ అయిన తర్వాత కూడా మీలో ఆ ఇంట్రెస్ట్ అలానే కంటిన్యూ చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయ్యే ముందు కాలేజ్ ఎంత ముఖ్యమో, కోర్స్ ఎంత ముఖ్యమో, మీ ఇంట్రెస్ట్ ఎంత ముఖ్యమో అన్నింటినీ చూస్ చేసుకొని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చివరిగా నేను చెప్పేది, రైట్ కాలేజ్, రైట్ కోర్స్, బ్రైట్ ఫ్యూచర్. వండర్ఫుల్ సార్. అంటే ముఖ్యంగా మీరు చెప్పిన విధంగా స్టూడెంట్స్, పేరెంట్స్ ఇద్దరు కలిసి సరైన డెసిషన్ తీసుకోండి, లేదా ప్రొఫెషనల్స్ కలవండి, వాళ్ళు మీట్ అయ్యి కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇండివిజువల్స్ అందరికీ చూసుకున్నట్లయితే ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. అదే స్టార్టింగ్లో సార్ కూడా చెప్పడం జరిగింది, ఆ పాయింట్ కంపారిజన్ వద్దు. మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీకు ఏది కరెక్ట్ అనే డెసిషన్ అయితే మీరు కంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ద్వారా తీసుకోవడం, సార్ చెప్పిన పాయింట్స్ అన్ని ప్రిపేర్ అవ్వడం, ఆ పాయింట్స్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్కి సంబంధించి విషయాలు తెలుసుకోవడం, దీనివల్ల మీ కెరీర్, మీ లైఫ్ లాంగ్ అనేది మీకు ఇది ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి మరింత హెల్ప్ కోసం అయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.